నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్. ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీని తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడేవి చెప్పు నువ్వు ఏదైనా ఉంటే, అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్ళు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాల. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. మీరు దాన్ని వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదాం అని, స్వామి అది కుదరదబ్బా. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు. ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటికి మాట్లాడతాడు? ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్డ్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో ఆ 3 అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరెవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది. 25 ఏళ్ళు ఎదురు అయిపోయింది. ఇక ఆగేది లేదు. వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు చూస్తారు. గతం చరిత్ర, ఇప్పుడు జరగబోయేది చూడండి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మిస్టర్ ప్రసాద్. మీరు క్షమాపణ అనేది 2-3 రోజుల్లోనే తెలియపరచకపోతే మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలామంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు, తట్టుకోలేవు. నువ్వు కొంచెం జాగ్రత్త. నువ్వు అతన్ని ఇమీడియట్గా మా అభిమాని ఎవరినైతే బెదిరించావో, అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది, ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒక్కసారి టచ్ చేసి చూడబ్బా. థియేటర్లో కాల్ చేస్తా అన్నావు, అసలు నీకు దగ్గర ఎన్ని ఉంటాయబ్బా? థియేటర్లో ఎంతమంది ఉంటారబ్బా? నువ్వు ఎవరి మీద పోగలుగుతావబ్బా? ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు? అసలు ఒకటండి, జరిగిన దానికి క్షమాపణ చెప్తూ అతని యొక్క వంకర బుద్ధికి, అతనికి సంస్కారం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుంటారు ఇది జరిగిన తర్వాత. ఆ 3 టైంలో జరిగింది. తర్వాత అతను పశ్చాత్తాపడున్నాడో లేదో మనకి తెలియదు, కానీ అతనిని క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా పెద్ద